హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ గేమింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏం లేదు, మీరు thumbnail-లో చూసినట్టుగానే మన మహీంద్రా ట్రాక్టర్ 575 DI 3 అయితే మనకైతే బస్సీడ్కి అయితే రిలీజ్ అయింది. ఇంతకుముందు మహీంద్రా అర్జున్ ట్రాక్టర్ అయితే ఉండే గైస్ బస్సీడ్కి. మహీంద్రా 575 ఇలాంటి రియలిస్టిక్ ట్రాక్టర్ వచ్చేసి మనకి బస్సీడ్లో ఇప్పుడే అయితే రిలీజ్ అయితే చేశారు గైస్, నిన్ననే. అంతేకాదు ఈ 3 అయితే చాలా అంటే చాలా బాగుంది. అంతేకాదు దీని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. 3 కూడా చాలా అంటే చాలా బాగుంది. అంతేకాదు మనకి ఎక్స్టీరియర్ ఎంత బాగుందో ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా రియలిస్టిక్గా వాళ్ళు అయితే క్రియేట్ చేశారు. అంతేకాదు ఈ 3కి పాస్వర్డ్ అయితే ప్రొటెక్ట్ అయితే చేసుకుని ఉంటుంది. మీరైతే వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఇంటీరియర్లో స్పీడోమీటర్ కానీ మ్యాప్ మోడ్ కానీ మ్యాప్ కనపడడానికి మహీంద్రా లోగో కానీ స్టీరింగ్ పైన ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఇంటీరియర్ నుంచి స్టీరింగ్ అయితే. అంతేకాదు ఇందులో 3 యానిమేషన్ కీస్ ఉంటాయని చెప్పాను కదా, ఆ 3 యానిమేషన్ కీస్ ఏంటో కూడా ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ అయితే దీని పికప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంతేకాదు ట్రాలీ టర్నింగ్ కానీ మనం స్టీరింగ్ అటు ఇటు అంటే మనకి ట్రాలీ అయితే చాలా అంటే చాలా మంచిగా మూవ్ అవుతుంది. ఓవరాల్గా పర్ఫెక్ట్ గైస్. ఎక్స్టీరియర్ వ్యూ వచ్చేసి ఇప్పుడైతే ఒక దగ్గర సైడ్కి అయితే పార్క్ చేద్దాం. సైడ్ పార్క్ చేసిన తర్వాత మనమైతే ఇందులో ఉన్న 3 యానిమేషన్ కీస్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనమైతే సైడ్కి అయితే పార్క్ అయితే చేయబోతున్నాం. చూడండి, ఇప్పుడు పార్క్ చేద్దాం. ఈ విధంగా పార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న 3 యానిమేషన్ కీస్ అయితే తెలుసుకుందాం. అంతేకాదు ఈ ట్రాక్టర్ టాప్ కూడా వస్తుంది గైస్. నేను ఏదైతే టాప్ అయితే యూజ్ చేయట్లే, ఎందుకంటే ఇప్పుడైతే ఏం అవసరం లేదు కదా టాప్ అని. మనం డోర్ బటన్ ప్రెస్ చేస్తే టాప్ అయితే కిందికి పైకి వస్తుంది. మనకి ఎండ దాకకుండా టాప్ ఉంటుంది కదా ట్రాక్టర్కి, ఆ టాప్ అనేది కిందికి పైకి అయితే వస్తుంది గైస్. ఇప్పుడైతే ఇందులో ఫస్ట్ యానిమేషన్ కీ అయితే ఇందులో చూద్దాం. ఇందులో ఫస్ట్ యానిమేషన్ కీ వచ్చేసి ఇప్పుడు గైస్ ఇప్పుడే చూద్దాం. ఇందులో ఫస్ట్ యానిమేషన్కి వచ్చేసి ఈ విధంగా బంపర్ అనేది ఉంటుంది. బంపర్ అనేది అయితే కిందికి అయితే మూవ్ అవుతుంది. ఫ్రంట్లో బంపర్ ఉంటుంది, అది మూవ్ అవుతుంది. సెకండ్ యానిమేషన్కి వచ్చేసి ట్రాలీ అనేది అయితే పైకి అయితే అప్ అయితే మూవ్ అవుతుంది. అదేవిధంగా థర్డ్ యానిమేషన్కి వచ్చేసి అందులో ఉన్న లోడ్ అయితే మనకి కిందికి అయితే ఫాల్ డౌన్ అయిపోతుంది. ఫస్ట్ యానిమేషన్కి బంపర్ గైస్, సెకండ్ యానిమేషన్కి ట్రాలీది, అదేవిధంగా థర్డ్ యానిమేషన్కి వచ్చేసి లోడ్ది గైస్. ఇది గైస్ ఈ 3లో ఉన్న 3 యానిమేషన్ కీస్. అంతేకాదు ఇప్పుడైతే మీకోసం అది టాప్ యానిమేషన్కి కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా డోర్ ప్రెస్ చేస్తే మనకైతే టాప్ అయితే వస్తుంది. చూసారుగా, టాప్ అయితే వచ్చింది. అంతేకాదు కిందికి డోర్ క్లోజ్ చేస్తే మనకైతే టాప్ అనేది అయితే మూవ్ అయిపోతుంది. ఇది గైస్ ఓవరాల్గా ఈ 3 డీటెయిల్స్. అంతేకాదు ఈ 3 గురించి. అంతేకాదు ఎప్పుడైతే మనమైతే టాప్ యూజ్ చేస్తుంటామో ఇంటీరియర్లో కొన్ని రిబ్బన్స్ లాగా మనకైతే కనబడతాయి గైస్. చూడండి, ఇప్పుడు నేను టాప్ యూజ్ చేస్తున్నా. ఈ విధంగా మనకైతే రిబ్బన్స్ అయితే కనబడతాయి. అంతేకాదు 2 సైడ్ మిర్రర్స్ ఎక్స్ట్రా మనకైతే వ్యూకి అయితే కనబడతాయి. ఓవరాల్గా ఇంటీరియర్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మోడ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. నేను ఇచ్చిన లింక్ని ప్రెస్ చేస్తే ఈ వీడియో లింక్ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ డిస్క్రిప్షన్లో ఈ విధంగా మోడ్ లింక్ అని ఉంటుంది. దాని మీద ప్రెస్ చేసి మీరైతే క్రోమ్ బ్రౌజర్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ టు డౌన్లోడ్ లింక్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మనకైతే ఈ విధంగా పాపప్ వస్తుంది. ఇవన్నీ ఏం పట్టించుకోకండి. మళ్ళీ డౌన్లోడ్ లింక్ ఈజ్ రెడీ అని వస్తుంది. తర్వాత క్రియేట్ డౌన్లోడ్ లింక్ అనే దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకి క్రియేటింగ్ డౌన్లోడ్ లింక్ అని రెడీ అని పడుతుంది. తర్వాత స్టార్ట్ డౌన్లోడ్ మీద ప్రెస్ చేయండి. మనకైతే డౌన్లోడ్ అనేది అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా స్టార్ట్ డౌన్లోడ్ మీద ప్రెస్ చేయగానే చూడండి గైస్, వెయిట్ చేయండి. మన ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి అదైతే వర్క్ అవుతుంది. చూడండి, నాకైతే ఇంకా డౌన్లోడ్ అని రావట్లే. మళ్ళీ స్టార్ట్ డౌన్లోడ్ మీద ప్రెస్ చేయండి. ఈ విధంగా రానప్పుడు కొంచెం వెయిట్ అయితే చేయాలి గైస్. ఇది వచ్చేసి ఇంటర్నెట్ వల్ల. మీ ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే ఇది కూడా చాలా అంటే చాలా మంచిగా స్పీడ్గా డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ స్టార్ట్ డౌన్లోడ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇప్పుడు చూడండి, మళ్ళీ స్టార్ట్ డౌన్లోడ్ మీద ప్రెస్ చేసిన నేను. ఈసారి డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోయింది గైస్. చూడండి, డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్స్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మహీంద్రా 575 జిప్ అని ఉంటుంది. ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత మీరైతే మొత్తం బ్యాక్ వచ్చేసి ZRCR అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళండి. డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత
అక్కడ మహీంద్రా 575DA అని జిప్ అనే ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్కి పాస్వర్డ్ అనేది అయితే ప్రొటెక్ట్ అయి ఉంటుంది. చూడండి గైస్, ఇప్పుడైతే మహీంద్రా 575 జిప్ అని ఉంటుంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయరని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసి వాళ్ళ వీడియోలో ఉంటుంది. 6 minutes దగ్గర అరౌండ్ ఆ టైంలో మనకైతే ఆ పాస్వర్డ్ అనేది అయితే ఉంటుంది. ఆ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసిన తర్వాత మనకు పైన మోడ్ అయితే ఫైల్ అయితే వస్తుంది. ఆ ఫైల్ని కాపీ చేసుకోండి. తర్వాత తర్వాత బస్సీడ్ ఫోల్డర్లో మోడ్స్లో పేస్ట్ చేసేయండి. మనకైతే మోడ్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇదే గాయ్స్ ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం.